మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశాలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ప్రస్తుతం తెలంగాణ, రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రాబోయే 24 గంటల్లో పార్వతీపురం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆంధ్ర, దక్షిణ ఒరిస్సాకి ఆనుకొని ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు లోపలికి వచ్చి అంటే ఇన్వర్స్గా ల్యాండ్ మీదకి మూవ్ అయ్యి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక, దానికి ఆనుకొని ఉన్న తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో ఆవరించి ఉంది. దీని ప్రభావం వల్ల మనకి వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది. విస్తారంగా అయితే పడతాయి కానీ అక్కడక్కడ పడే అవకాశం ఉంది. నిన్నటి ఉపరితల ఆవర్తనం వల్ల మనకి స్టేట్లో నిన్న చాలా వరకు బాగా విస్తారంగా వానలు పడ్డాయి. ఈ రోజుకి మాత్రం రేపు మార్నింగ్ వరకు మాత్రం అక్కడక్కడ రేంజ్ పడే అవకాశం ఉందని ఇచ్చాం. కొన్ని డిస్ట్రిక్ట్స్లో ఒక భారీ 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. ఈ డిస్ట్రిక్ట్స్ ఏంటంటే పార్వతీపురం, మన్యం, ఏఎస్ఆర్, పల్నాడు, ప్రకాశం, ఈ 4 డిస్ట్రిక్ట్స్లోని 1-2 దగ్గరలో భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని ఇచ్చాము.